ప్రతిరోజు మన రూపీ వాల్యూ పడిపోతుంది. Finally breached the crucial 80 mark against the dollar. రూపాయి రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేస్తూ ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల మనకి ఏం జరుగుతుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం తినే తిండి నుంచి మనం వేసుకునే బట్టల వరకు ఈ రూపీ వాల్యూవే డిసైడ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా మన రూపాయి విలువని కాపాడడం కోసం 100 కోట్లు ఖర్చు పెడుతుంది. రీసెంట్ డేటా ప్రకారం $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపాయలు. కానీ కొన్ని ఏళ్ల క్రితం $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ ఉండేది. అది ఎప్పుడో 90s కదా, వదిలేయండి. రీసెంట్ గానే 2010 లో $1 ఈజ్ ఈక్వల్ టు 45 రూపీస్. అలాంటిది ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ కి వచ్చింది. అంటే సుమారుగా ఈ 15 సంవత్సరాల్లోనే మన రూపీ వాల్యూ అనేది డబుల్ అయ్యింది. మీకు అర్థం అవడం కోసం సింపుల్ గా చెప్తాను. సపోజ్ 2010లో మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి. అదే 10 రూపాయలు 2025కి దాని వాల్యూ ఎంతో తెలుసా? 5 రూపాయలు. ఇది కేవలం రూపీతో కంపేర్ చేస్తున్నప్పుడే. చెప్పాలంటే గత 15 సంవత్సరాల నుంచి మన రూపీ వాల్యూ అనేది హాఫ్ ప్రైస్ కి వచ్చిందని అనుకుంటున్నారు కదా. కానీ అదే 2010లో 1 kg ఆఫ్ రైస్ ప్రైస్ అనేది 10 to 20 రూపీస్ ఉండేది. కానీ ఇప్పుడు 50 to 60 రూపీస్ ఉంది. కేవలం ఈ రూపీ వాల్యూ పడడం వల్ల మన రోజువారీ అవసరాలకి కావాల్సిన వస్తువులు ఇంతలాగా ఎలా పెరుగుతున్నాయి? ఇప్పుడు మన రూపీ గురించి మన దేశమే కాదు, మన ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ అమితాబ్ బచ్చన్, పొలిటీషియన్స్ ఇంకా చాలా మంది మన రూపీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరే వినండి, ఎలక్షన్స్ ముందు మోడీ గారు రూపీ గురించి ఏం మాట్లాడారో అని. इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? మరొక ఈ క్లిప్ ని చూడండి. देखिए मैग्नीफाइंग ग्लास लेके आई हूँ अपने साथ. आप लोगों को भी इसकी आने वाले दिनों में जरूरत पड़ेगी. खरीद लीजिए एक, क्योंकि इसी से ढूंढ रही हूँ कि रुपया कहाँ तक गिरता चला गया है. ఇది హిందీలో ఉంది కాబట్టి తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈవిడ ఏమంటుందో తెలుసా? ఇప్పుడు నా చేతిలో ఉన్న భూతద్దం కొన్ని రోజుల తర్వాత మీకు కూడా కావాలి. ఎందుకంటే మన రూపీ వాల్యూ అనేది రోజు పడిపోతుంది. సో మన రూపీ ప్రతి రోజు పడిపోవడం వల్ల అది ఎక్కడ ఉందో తెలియడం కోసం ఖచ్చితంగా మన అందరికి ఈ భూతద్దం ఉండాలి అని చెప్తుంది. కానీ ఇలాంటి న్యూసెస్ అన్ని మనం వింటాం గానీ హెడ్ లైన్స్ ఎవ్వరు చదవరు. మీకు తెలుసా మన రూపీ వాల్యూ దేని వల్ల పడుతుందో అని? ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సెలబ్రిటీస్ వల్ల, ఎలక్షన్స్ ముందు మాట్లాడే పొలిటీషియన్స్ వల్ల, లేదంటే మన వల్లే ఈ రూపీ వాల్యూ అనేది పడిపోతుందా? ఇన్ఫాక్ట్ ఈ రూపీ వాల్యూని కాపాడడం కోసం ఆర్బీఐ ప్రతి ఏటా కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుంది అని చెప్పాను కదా. ఇలా మన రూపీ పైన మన ఆర్బీఐ 100 కోట్లు ఖర్చు పెట్టడం ఎంత తప్పో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు రూపీ ఎందుకు ఫాల్ అవుతుందని తెలుసుకునే ముందు ఈ రూపీ వాల్యూని ఎలా వెలకడతారో అని తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన దేశంలో మనకి ఏ వస్తువు కావాలి అన్నా షాప్ కి వెళ్లి డబ్బులు ఇచ్చి తీసుకుంటాం. కానీ మనకి ఏదైనా వస్తువు ఇతర దేశాల నుంచి రావాలి అంటే మన ప్రపంచం మొత్తంలో 190 దేశాలు ఉన్నాయి. ఆ 195 దేశాల్లో దాదాపుగా 190 కరెన్సీస్ ఉన్నాయి. అయితే మనకు కావలసిన వస్తువు ఇతర దేశాల్లో ఉంటే మన దగ్గర ఉన్న రూపీస్ ని ఇస్తామా? కాదు. ఈ దేశాలన్నిటికి ఇన్ని కరెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని దేశాలకి ఏదో ఒక కరెన్సీని కామన్ గా పెట్టాలి అని ఈ డాలర్ ని 90s లో సెలెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు డాలర్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఇదే మేజర్ రీజన్. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మన ఇండియా దుబాయ్ నుంచి ఆయిల్ తీసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉండేవి రూపీస్, వాళ్ళ దగ్గర ఉండేది ఆయిల్. సో వాళ్ళ దగ్గర మనం ఆయిల్ కొనాలి అంటే రూపీస్ లో కొనకూడదు, కేవలం డాలర్ లోనే కొనాలి. సేమ్ అలానే చైనా నుంచి మనకి ఏదైనా ప్రొడక్ట్స్ కావాలి అనుకోండి, అక్కడ కూడా మనం రూపీస్ తో కొనకూడదు, కేవలం డాలర్ తోటే కొనాలి. ఇలానే ఏ దేశానికైనా మరొక దేశం నుంచి ఏదైనా కావాలి అంటే కేవలం డాలర్ తోటి ట్రేడ్ చేయాలి అనే రూల్ ఉంది. సో అందుకే మనందరికీ తెలిసిందే, ఏదైనా వస్తువు రేట్ పెరుగుతుంది అంటే దానికి ఖచ్చితంగా డిమాండ్ ఉంది అని అర్థం. ఇక్కడ డిమాండ్ దేనికి ఉంది? డాలర్ కి. డిమాండ్ లేనిది దేనికి? మన కరెన్సీస్ కి. సో అందుకే మన కరెన్సీస్ తో పోలిస్తే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ రూపీ పడడానికి ఈ డిమాండ్ అండ్ సప్లై రీజన్? ఒకవేళ అదే రీజన్ అయితే దేని వల్ల మన రూపీకి డిమాండ్ అనేది తగ్గుతుంది? 2021 నుంచి 2022 వరకు మన రూపీ అనేది 72 రూపీస్ దగ్గర ఉంటే అది 82 రూపీస్ కి వెళ్ళింది. మన రూపీ పెరిగింది అంటే స్ట్రాంగ్ అయినట్టేమీ కాదు. 2001లో 72 రూపాయలు పెడుతుంటే $1 వచ్చేది. అదే 2022కి 82 రూపాయలు పెడితేనే గానీ $1 రావట్లేదు. సేమ్ అలానే ప్రెసెంట్ 86 రూపాయలు పెడితేనే గానీ మనకి $1 రావట్లేదు. ఇన్ఫాక్ట్ 2022 అక్టోబర్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. మన ఇండియన్ రూపీ 83 రూపీస్ కి క్రాస్ అయ్యింది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, first of all I would look at it as not rupee sliding, I will look at it as
dollar strengthening. మన రూపీ అనేది ఫాల్ అవుతున్నట్టు కాదు, డాలర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతున్నట్టు అని చెప్పింది. ఈ మాటలకి చాలా మంది ప్రజలు అండ్ చాలా మంది అపోజిషన్ పార్టీస్ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ నిజం చెప్పాలి అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అక్షరాల నిజం. అదేంటి, రూపీ విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరుగుతుంది. అలాంటిది మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఈ డాలర్ ఒక్కటే స్ట్రెంగ్త్ ఎలా అవుతుందా అని మీరు ఆలోచిస్తున్నారా? ఈ డేటాను చూడండి. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మన రూపీ అనేది 1.6% పడితే చైనాకు సంబంధించిన కరెన్సీ యెన్ ఏదైతే ఉందో అది 4.1% పడింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓవరాల్ గా మన రూపీ డాలర్ తో పోలిస్తే వీక్ అవుతుంది, కానీ మిగిలిన కరెన్సీస్ తో పోలిస్తే స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పొచ్చు. సరే, మన రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది, దానికన్నా ఎక్కువ డాలర్ ఎందుకు స్ట్రెంగ్తన్ అవుతుంది? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ అవ్వడం, మరొకటి మనందరికీ తెలిసిందే డొనాల్డ్ ట్రంప్. ఫస్ట్ రీజన్ యుఎస్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. మనం గతంలోకి వెళ్లి చూస్తే 2020 నుంచి 2022 వరకు యుఎస్ లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇన్ఫ్లేషన్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే మనం రోజువారీ వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ధరలు పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. సపోజ్ మనం ప్రతిరోజు వాడే ఆనియన్స్, టమాటా ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, వాటిని ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అని అంటారు. ఓకే, మీకు ఇన్ఫ్లేషన్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు యుఎస్ లో ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో దాని వల్ల వస్తువుల రేట్లు పెరిగాయి. వస్తువుల రేట్లు పెరిగితే ఏమవుతుంది? బయట ఉన్న ప్రజలు అత్యంత అవసరమైన వస్తువులు తప్ప లగ్జరీ గూడ్స్ లాంటివి ఏమీ కొనరు. దాని వల్ల వాళ్ళ దేశంలో ఉన్న బిజినెసెస్ అన్ని దెబ్బతింటాయి. దీనికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ అయిన ఫెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇన్ఫాక్ట్ వాళ్ళే కాదు, మన దేశంలో ఉన్న ఆర్బీఐ కూడా ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇలానే చేస్తుంది. దానినే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఆర్ బ్యాలెన్సింగ్ అని అంటారు. యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్స్ ఏదైతే ఉందో అవి కొన్ని స్టెప్స్ ని తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న వడ్డీ రేట్లని పెంచుతారు. ఇలా వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఏం జరుగుతుంది? ప్రజలు లోన్స్ ని తీసుకోవడం తగ్గిస్తారు. ఇలా తీసుకోకపోతే బయట ఉన్న వస్తువులు ఏవైతే కార్స్, హౌసెస్ ఉంటాయో అవి కొనడం అనేది తగ్గిస్తారు. సో ఎప్పుడైతే బయ్యర్స్ తక్కువ ఉంటారో అప్పుడు ఆ వస్తువులకి రేట్లు అనేవి తగ్గుతాయి. ఆ రేట్లు తగ్గడం వల్ల ఆ దేశం యొక్క ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఈ లాజిక్ ని యూజ్ చేసే ఈ ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఎక్కువ ఉన్నా వడ్డీ రేట్లను అనేది పెంచుతారు. ఇన్ఫాక్ట్ ఈ వడ్డీ రేట్లు పెంచడం వల్ల కూడా చాలా మంది సంతోషపడతారు. మనలాంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ లాంటి వాళ్ళు. అది ఎలా అంటారా? యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, వడ్డీ రేట్లు పెంచుతారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని అమెరికాలో ఉన్న బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఇండియాలోనే ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి మన దేశంలో కంట అమెరికాలో ఉన్న బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి అనుకోండి, తను ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న రూపీస్ ని డాలర్స్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ డాలర్స్ ని బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు, ఇలా చాలా మంది ఫారెన్ ఇన్వెస్టర్స్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పాలంటే కొన్ని లక్షల కోట్లే. ఈ విధంగానే 2024లో గత 12 సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత విధంగా అమెరికాలో ఫారెన్ ఇన్వెస్టర్స్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారు. సో అమెరికాలో ఇలా వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఇతర దేశాల్లో ఉన్న డబ్బుల్ని డాలర్స్ కింద కన్వర్ట్ చేయడంతో ఆ డాలర్ యొక్క డిమాండ్ పెరిగి అది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది ఫస్ట్ రీజన్. ఇప్పుడు సెకండ్ రీజన్ అయిన డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. అతను చెప్పింది ఒక్కటే, ఎక్స్పోర్ట్ టారిఫ్స్ ని పెంచుతాను అని. కానీ ఎలక్షన్స్ ముందు అతను ఏదైతే చెప్పాడో దానికి ఆపోజిట్ గా ఇప్పుడు జరుగుతుంది. అతను ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగింది? ఎలక్షన్స్ ముందు అతను డాలర్ ని వీక్ చేస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు అదే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒక దేశ అధ్యక్షుడు వాళ్ళ కరెన్సీని ఎందుకు వీక్ చేద్దామని అనుకుంటాడు? దానికి మొదటి రీజన్, వాళ్ళ దేశం నుంచి వెళ్లే ఎక్స్పోర్ట్స్ ప్రతి దేశానికి వెళ్ళాలి అని. సపోజ్ ఇప్పుడు వాళ్ళ కరెన్సీ అనేది పడిపోయింది అనుకోండి, అమెరికాలో ఉన్న అన్ని వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇలా ఎక్స్పోర్ట్ అయిన వస్తువులు డాలర్ విలువ తక్కువ ఉంటే ప్రతి కంట్రీ తీసుకుంటుంది. కానీ ఈ డాలర్ విలువ అనేది పెరిగింది అనుకోండి, ప్రతి దేశం డాలర్ విలువ ఎక్కువ ఉంది కదా అని ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిస్తాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే రీసెంట్ గా టారిఫ్స్ అనేవి పెంచారో దానితో యుఎస్ నుంచి వెళ్లే ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. ఇలా తగ్గడంతో అమెరికా నుంచి వెళ్లే ఏ వస్తువైనా కాస్ట్లీగానే ఉంటుంది. ఇది కేవలం డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫాల్టేనా అంటే కాదు. దీనికి మెయిన్ రీజన్ ట్రేడ్ డెఫిషియట్. అసలు ఈ ట్రేడ్ డెఫిషియట్ అంటే ఏంటి? ఏ దేశంలో అయినా ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆ దేశాన్ని ట్రేడ్ డెఫిషియట్ అని అంటారు. ఎగ్జాంపుల్ గా మన ఇండియానే. మన దేశం ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ డైలీ ఎసెన్షియల్స్ తో పాటు ప్రతి వస్తువుని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అనేది చాలా తక్కువ చేస్తాయి. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉండి ఇంపోర్ట్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు ఆ కంట్రీకి ట్రేడ్ డెఫిషియట్ ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇలా ట్రేడ్ డెఫిషియట్ ఉన్న కంట్రీకి ఖచ్చితంగా డాలర్ విలువ అనేది పెరిగి వాళ్ళ కరెన్సీ తగ్గుతుంది. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్ గా మన దేశం ఎంతైతే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటేదో ప్రెసెంట్ దానికి 4 రెట్లు ఎక్కువగా గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంతో పాటు ఈ గోల్డ్ కి ఏదైతే కస్టమ్ డ్యూటీ ప్రీవియస్ గా 15% ఉందో దానిని ఇప్పుడు 6% కి తీసుకొచ్చారు. ఇలా తీసుకురావడంతో మన ప్రజలందరూ వేరే దేశాల నుంచి గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా ప్రతి ఒక్కరు వేరొక దేశం నుంచి వస్తువుల్ని తీసుకురావడం
రావడం మన రూపీ వాల్యూ అనేది ఖచ్చితంగా పడుతుంది, ఈ డాలర్ వాల్యూ పెరుగుతుంది. కానీ మీకు ఒకటి చెప్పనా, మన రూపీ వాల్యూ పడి డాలర్ వాల్యూ అనేది పెరుగుతుంటే మన దేశంలో కొన్ని కంపెనీస్ కి మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్. అందులో మొదటగా ఐటీ కంపెనీ. ఎందుకంటే మన దేశంలో ఉన్న చాలా ఐటీ కంపెనీస్ అమెరికాకి యూరోప్ కి వర్క్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు మన ఇండియా అమెరికన్స్ కి యూరోప్స్ కి వర్క్ చేస్తుంది అనుకోండి, మనం వాళ్ళకి పని చేసేస్తాం, తిరిగి వాళ్ళు మనకి ఏమి ఇస్తారు, డాలర్స్ ఇస్తారు. ఆ డాలర్స్ ని మనం రూపీస్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు ఐటీ కంపెనీస్ కి ఎక్కువ రూపీస్ వచ్చి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. సేమ్ అలానే మన దేశంలో ఉన్న చాలా ఫార్మా కంపెనీస్ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాయి, లైక్ యుఎస్ అండ్ యూరోప్. ఇలా ఎక్కువ ఫార్మా కంపెనీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ డాలర్ విలువ ఏదైతే పెరుగుతుందో దాని వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కానీ ఈ ఐటీ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ తో పోలిస్తే మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మన రూపీ వాల్యూ డాలర్స్ తో పోలిస్తే వీక్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మన రూపీని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ అది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అని నేను చెప్తా. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే చెప్తున్నారు. ఇతని రిలేటెడ్ గా చాలా ఆర్టికల్స్ చదివాను. ఆర్బీఐ ఏదైతే కొన్ని వందల కోట్లు ఈ రూపీని బ్యాలెన్స్ చేయడానికి ఖర్చు పెడుతుందో అది వెంటనే స్టాప్ చేయాలి అని అతను చెప్తున్నారు. 1991 వరకు మన దేశంలో ఏదైనా కరెన్సీస్ ని ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎలా ఉండేదో తెలుసా? మన దేశంలో ఎక్స్చేంజెస్ రేట్స్ అనేవి రెండు విధాలుగా ఉండేవి, పెగ్డ్ మరొకటి ఫ్రీ ఫ్లోట్. పెగ్డ్ అంటే ఏదైనా కరెన్సీ ఒక ఫిక్స్డ్ రేట్ గా ఉంటుంది. ఆ ఫిక్స్డ్ రేట్ ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్స్. ఈ ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు వరకు ఉండేదంటే 1991 వరకు ఈ ఫిక్స్డ్ రేట్ అనేది ఉండేది. ఆఫ్టర్ 1991 నుంచి ఈ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఫ్రీ ఫ్లోటెడ్ గా మారాయి. ఇలా 1991 వరకు ఈ ఫిక్స్డ్ ప్రైసెస్ ఉండడం వల్ల డిమాండ్ అండ్ సప్లై అనేది అంత ఎక్కువగా మారేది కాదు. కానీ ఇప్పుడు ఇది ఫ్రీ ఫ్లోటెడ్ గా ఉంది కదా, ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై వల్లే మన రూపీ వాల్యూ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్రీ ఫ్లోట్ ఉండడం వల్ల మన రూపీ వాల్యూ అనేది మార్కెటే డిసైడ్ చేస్తుంది. కానీ మన దేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా? ప్రతి ఏటా మన రూపీని బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి డాలర్స్ ని రూపీస్ గా కన్వర్ట్ చేస్తున్నాయి. ఈ అరవింద్ సుబ్రహ్మణ్యం గారే మరొకటి కూడా అన్నారు, ఇది అఫీషియల్ నెంబర్ ఏమీ కాదు కానీ మన ఆర్బీఐ మన రూపీని బ్యాలెన్స్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? సుమారుగా 100 బిలియన్ల నుంచి 150 బిలియన్ల డాలర్లు. అంటే మన రూపీస్ లో క్యాలిక్యులేట్ చేస్తే 11 లక్షల కోట్లు. ఇది దేనితో ఈక్వల్ తెలుసా? మనం ప్రతి ఏటా మన దేశంలో ఎక్కువగా వినియోగించేది ఆయిల్. అలాంటి ఆయిల్ మన దేశానికి ప్రతి సంవత్సరం ఎంత యూజ్ చేస్తుందో తెలుసా? 130 బిలియన్ల డాలర్లు. అంటే సుమారుగా మనం ఎంతైతే ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అంతే డబ్బుల్ని మన రూపీని బ్యాలెన్స్ చేయడం కోసం ఆర్బీఐ యూజ్ చేస్తుంది. ఇందులో తప్పే ఉంది? మన ఆర్బీఐ రూపీని బ్యాలెన్స్ చేస్తుంది అంతే కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ ఎంత కష్టమో మీకు చెప్తాను. 2015లో చైనాని అడగండి, వాళ్ళ కరెన్సీని కంట్రోల్ చేయడానికి $1 ట్రిలియన్ ని యూజ్ చేశారు. కానీ ఏ మాత్రం యూజ్ లేదు. అంతెందుకు 1997లో థాయిలాండ్ ని అడగండి, వాళ్ళ కరెన్సీని డాలర్ తో బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో వాళ్ళ దేశానికి ఎకనామిక్ క్రైసిస్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అది ఎంత ప్రమాదకరమో అని. కానీ ఇప్పుడు మన ఇండియా కొంచెం బెటర్ పొజిషన్ లోనే ఉంది ఎకానమీ పరంగా. మరి 1997లో థాయిలాండ్ కు ఉన్నంత పొజిషన్ లో అయితే లేదు. కానీ స్టిల్ ఈ ఆర్బీఐ చేసేది రాంగ్ రైట్ అనేది మనకి టైమే డిసైడ్ చేస్తుంది. నేను గాని మీరు గాని ఎవరైనా ఇదే చెప్తారు. మన రూపీని ఆర్టిఫిషియల్ గా బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా ఎంతో కాలం ఉండదు. సో అందుకే మనం మార్కెట్ కే వదిలేయాలి. అప్పుడే మన రూపీ అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? రూపీ వీక్ అవ్వట్లేదు కానీ డాలర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అని కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మన దేశం యొక్క రూపీ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలో అని చెప్తూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. దీనికి మేజర్ గా 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ని తగ్గించడం, మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న లోన్స్ ని తగ్గించడం, లాస్ట్ ఫైనల్ థింగ్ మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం, అదే ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించడం. ఎప్పుడైతే మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయో కంపేర్ టు మన ఇంపోర్ట్స్, అప్పుడు మన రూపీకి ఖచ్చితంగా డిమాండ్ వచ్చి డాలర్ తో పోలిస్తే రూపీ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ లో మన రూపీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుందా లేదా వీక్ అవుతుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.